నేను అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలుకు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను. దశరథుడు చేతులు కట్టుకొని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను. మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది. వాడి కాలికి వేసి మెడకు వేసి చివరకు 5,000 కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారామె. ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగి ఇచ్చేస్తానని కూడా దబాయించింది. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు. అయితే అమ్మగారు, 5,000 పండ్లయితే నేను ఇస్తాను. అప్పుడప్పుడు కాయలేం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతూనే దశరథుడు. ఆవకాయ వేస్తాన్రా. ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతే చెప్తే గానీ ఇస్తావా కాయలని గద్దించి అడిగారు మా అత్తగారు. అది కాదండి అమ్మగారు, 5,000 పండ్లు వేస్తారా కాయలుగా కావాలా అని అడిగానండి. ఇప్పటికే బాగా ముదిరి పండబారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు. ఆ మాట విన్న నా గుండె గతుక్కుమంది. మా అత్తగారు పండావకాయ పెడతారేమోనని భయపడ్డాను. పండబారిన కాయలు పిల్లలు తింటారు కానీ నువ్వు మాత్రం 5,000 కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకొని జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు. మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి. ఏమన్నాడు అన్నాను ఏమీ విననట్లు. ఏమంటాడు? కుక్కిన పేనల్లే దక్కిస్తూ ఇస్తాడు 5,000 కాయలు. లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చే ఏడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నారు సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లప్ప చెప్పి ఆమెకేసి చూస్తూ ఉండిపోయాను. మర్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిలో పాది నిద్రలేపారు. వంట చేసే అయ్యరు పక్కింటి నుండి 2 కత్తులు, ఎదురింటి నుండి 2 కత్తిపీటలు తెచ్చాడు. ఇంట్లో మూల పారేసిన మొద్దు కత్తులు, తుప్పుపట్టిన కత్తిపీటలు తీసుకొని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు, నేను, మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం. 5,000 కాయలు పెరటివేపు వరండాలో రాసిపోసి ఉన్నాయి. మా అత్తగారు ఆ రాశి చూస్తూనే చాలా కాయలొచ్చాయే, మనం 5,000గా అడిగింది వెధవ భయపడి 10,000 కాయలు కక్కినట్లున్నాడే అన్నారు. వాడు ప్రస్తుతం కక్కింది 5,000 కాయలే అన్నాను నవ్వు ఆపుకుంటూ. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. మొదటి రోజు 200 కాయలు, రెండవ రోజు 300 కాయలు తెగేసరికి 2 కత్తుల పిళ్ళు విరిగాయి. ఒక కత్తి పూర్తిగా 2 తునకలైంది. 2 కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా 4,500 కాయలు పండ్లైపోయాయి. మూడో నాటికి మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది. పోనీ ముందు 5,000 కాయలకు పిండి నూనె వేయండి అన్నాను. అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరుమంటూ. అంతే చేయాలి, వెధవ పండబారిన కాయలు ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు. నాకేం దగా చేయలేదు, వాడు ముందే చెప్పాడు పండబారిన కాయలని అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ. అదేలే, అయితే ముందు ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టేస్తాను ఏమన్నారు మాట మారుస్తూ మా అత్తగారు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాను నీరసంగా. 500 కాయల మొక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి. ఇంటిలో ఉన్న చిన్న జాడీలు 4 తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను. పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ 4 జాడీలకు పట్టించడం మొదలుపెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి. 4 జాడీలు నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో 4 జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందు ఉంచాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన 4 జాడీలకు సరిపోయాయి. 500 కాయలకే 8 జాడీలైతే 5,000 కాయలకు ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకొని హడలెత్తిపోయాను. 8 జాడీల్లోనూ గుప్పెడు గుప్పెడు కారం, ఉప్పు, ఆవుపిండి వేసి ఒక్కో జాడికి 2 గరిటెల నూనె పోసి మూత పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు. ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను. ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ. ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్ని అనుకున్నా మనసులో. వారం రోజుల తర్వాత మా ఇంటిలో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సిందంటూ మా చెల్లెళ్లకు, తెలిసిన వాళ్లకు కబురు పంపాను. ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు, మరుదులు అందరూ పిల్లా జెల్లాతో సహా వచ్చేశారు. అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింటిలో హడావిడి పడుతున్నారు ఆవకాయ కోసం. నేను వెళ్ళేసరికి ఏముంది, మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు, మామిడి పండ్ల ముక్కలున్నాయి బూజుపట్టి. మా అత్తగారి ముఖాన కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు.